నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అడవులు జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టాలని ప్రధాని పిలుపు వర్షాకాలంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని మన్ కీ బాత్ ద్వారా సూచన భూగర్భ జలాల పెంపు నీటి సద్వినియోగంపై తెలుగు రాష్ట్రాల కృషికి అభినందన నీరు ప్రగతి మిషన్ భగీరథ పథకాలపై ప్రశంసలు కురిపించిన మోదీ చార్ధామ్ యాత్రలో మరోసారి తెలుగువారికి కష్టాలు గుర్రాలు వినియోగించుకోవాలంటూ యజమానులు భౌతిక దాడులకు దిగుతున్నారని ఆవేదన మహానాడుకు సన్నాహకంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం మినీ సదస్సులు భాజపాతో సయోధ్యగా ఉంటూనే ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్న మంత్రులు బంగ్లాదేశ్లో బీభత్సం సృష్టిస్తున్న రోను తుపాను 24 మంది మృతి మరో 100 మందికి గాయాలు నిరాశ్రయులుగా మారిన వేలాది ప్రజలు 2 రోజుల ఇరాన్ పర్యటనలో ప్రధాని మోదీ వాణిజ్య బంధం బలోపేతమే లక్ష్యంగా చర్చలు చాబహార్ పోర్ట్ నిర్మాణంపై ఒప్పందం కుదిరే అవకాశం బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ కార్యదర్శిగా అజయ్ సిర్కే క్రికెట్లో అవినీతిని అంతమొందించడమే లక్ష్యమన్న బోర్డు నూతన సారథి వచ్చే వర్షాకాలంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాల్సిన అవసరం అందరిపైన ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు జల అటవీ సంరక్షణ చర్యలు ప్రజా ఉద్యమంలా సాగాలని మనసులో మాట కార్యక్రమంలో పునరుద్ఘాటించిన ఆయన నీటి నిర్వహణలో తెలుగు రాష్ట్రాలు అనుసరిస్తున్న ప్రణాళికల్ని కొనియాడారు ఇదే సమయంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ఆవశ్యకతను ప్రధాని గుర్తు చేశారు దేశవ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు కరవు పరిస్థితులు నెలకొన్న వేళ అడవుల్ని పరిరక్షించుకుంటూ ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు ప్రతి నెల ఆకాశవాణి ద్వారా నిర్వహించే మనసులో మాట కార్యక్రమంలో జల సంరక్షణ ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసిన మోదీ నీరు పరమాత్ముడి ప్రసాదమని ఒక్క బొట్టు వృధా అయినా మనమంతా బాధపడాలని వ్యాఖ్యానించారు దేశంలో కరవు పరిస్థితులపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడివిడిగా నిర్వహించిన సమీక్షా సమావేశాల్ని ప్రస్తావించారు ప్రధాని నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు కొన్ని రాష్ట్రాలు చేపడుతున్న చర్యల్ని మెచ్చుకున్నారు इन राज्यों से मैंने जब सुना तो बहुत से राज्य ऐसे हैं कि जिन्होंने बहुत बड़े बड़े टारगेट लिए हैं खास करके महाराष्ट्र आंध्र और गुजरात 3 राज्यों ने ड्रिप इरिगेशन में बहुत बड़ा काम किया है और उनकी तो कोशिश है कि हर वर्ष 2-2, 3-3 लाख हेक्टर माइक्रो इरिगेशन में जुड़ते जाएं। ये अभियान अगर सभी राज्यों में चल पड़ा तो खेती को भी बहुत लाभ होगा पानी का भी संचय होगा हमारे तेलंगाना के भाइयों ने मिशन भागीरथी के द्वारा गोदावरी और कृष्णा नदी के पानी का बहुत ही उत्तम उपयोग करने का प्रयास किया है आंध्र प्रदेश ने नीरू प्रगति मिशन उसमें भी टेक्नोलॉजी का उपयोग ग्राउंड वाटर रिचार्जिंग का प्रयास मैं देशवासियों को भी कहता हूं कि ये जून जुलाई अगस्त सितंबर हम तय करें पानी की एक बूंद भी बर्बाद नहीं होने देंगे बूंद बूंद पानी के लिए जल बचाओ अभियान के रूप में परिवर्तित करना है और ये सिर्फ सरकारों का नहीं राजनेताओं का नहीं ये जन सामान्य का काम है సాంకేతికతను అందిపుచ్చుకుని భారత్ను మరింత పారదర్శక సమాజంగా తీర్చిదిద్దేందుకు నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారాల్సిన అవసరాన్ని ప్రధాని వివరించారు पूरी दुनिया कैशलेस सोसाइटी की तरफ आगे बढ़ रही है शुरुआत थोड़ी कठिन लगेगी लेकिन एक बार आदत लगेगी तो ये व्यवस्था सरल हो जाएगी और ये संभावना इसलिए है कि हमने इन दिनों जो प्रधानमंत्री जनधन योजना का अभियान चलाया देश के करीब करीब सभी परिवारों के बैंक खाते खुल गए तो जनधन आधार और मोबाइल इसका तालमेल करते हुए हम इस कैशलेस सोसाइटी की तरफ आगे बढ़ सकते हैं और उसके कारण एक ट्रांसपेरेंसी आएगी 2 नंबरी कारोबार बंद हो जाएंगे काले धन का तो प्रभाव ही कम होता जाएगा గెలుపోటముల్ని లెక్క చేయకుండా రియో ఒలింపిక్స్ కు హాజరయ్యే క్రీడాకారుల్ని దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల్ని ప్రస్తావించిన ఆయన తల్లిదండ్రులు అధిక మార్కుల కోసం విద్యార్థుల్ని ఒత్తిడికి గురిచేయొద్దని కోరారు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఊరు వాడలా ఘనంగా నిర్వహించాలని ప్రధాని సూచించారు 2 రోజుల ఇరాన్ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని టెహ్రాన్ చేరుకున్నారు పలు రంగాల్లో 2 దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత పెంచడం వాణిజ్యం పెట్టుబడులు ఇంధన రంగాల్లో పరస్పర భాగస్వామ్యం వంటి ద్వైపాక్షిక అంశాలపై రేపు ఆ దేశ సర్వోన్నత నేత అయాతుల్లా అలీ ఖమీనేయి అధ్యక్షుడు హసన్ రౌహానీతో చర్చలు జరపనున్నారు
పశ్చిమాసియా దేశాలతో వాణిజ్యానికి అత్యంత కీలకంగా భావిస్తున్న చాబహార్ ఓడరేవు ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందంపై ప్రధాని సమక్షంలో రెండు దేశాలు సంతకాలు చేయనున్నాయి. పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, రష్యా లాంటి దేశాలతో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాలంటే ఇరాన్లోని చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు నిర్మాణం కీలకం కాగా ఈ ప్రాజెక్టు తొలి దశను వేగవంతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇదే సమయంలో ఉగ్రవాద నిర్మూలన, ఇంధన వనరులపై కూడా ఇరాన్ నాయకత్వంతో ప్రధాని మోదీ చర్చిస్తారు. టెహరాన్ చేరుకోగానే స్థానిక గురుద్వారాకు వెళ్లిన మోదీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చార్ధామ్ యాత్రలో భాగమైన యమునోత్రిలో తెలుగు యాత్రికులకు కష్టాలు తప్పడం లేదు. ఓ పక్క సౌకర్యాలు లేమితో ఇబ్బంది పడుతున్న యాత్రికులపై అక్కడి గుర్రాల యజమానులు దాడులు చేస్తున్నారు. తమ గుర్రాలు ఎక్కడం లేదని ఆగ్రహించిన నిర్వాహకులు యాత్రికులపై గుర్రాలతో దాడులకు తెగబడుతున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులు వేడుకున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందట్లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 3,000 మంది తెలుగు యాత్రికులు తాగేందుకు నీరు కూడా లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో పోస్టాఫీసులో పోస్టల్ పేమెంట్ బ్యాంకుల్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఐటీ టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. దేశంలోని పోస్టల్ సర్కిల్ అధికారులతో హైదరాబాద్లో సమావేశమై పోస్టల్ రంగంలో డిజిటల్ విధానాలు, సాంకేతిక వినియోగం, మానవ వనరుల అభివృద్ధిపై సమీక్షించిన ఆయన దేశ ఆర్థిక అభివృద్ధికి పోస్టాఫీసులు వినియోగించుకుంటామన్నారు. ఇప్పటికే 50 స్వదేశీ, విదేశీ సంస్థలు పోస్టల్ పేమెంట్ బ్యాంకులతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయని మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐటీ ఉత్పత్తుల్లోనూ భారత్ 8 లక్షల కోట్ల ఆదాయం సాధించిందన్న ఆయన భారత్లో తయారీలో భాగంగా గతేడాది దేశంలో 11 కోట్ల మొబైల్ ఫోన్లు తయారైనట్లు వివరించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అన్ని ఫోన్లలో అత్యవసర మేటను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. The mobile phone manufacturers in India, the rules have come into place, have to provide for a panic button from January 2017. Which means that if a woman is under distress, she can press the prescribed buttons. Her family members, etc. will become completely activated. That I am under distress, I need support. There will also be a police connect. That is panic button. And from 2018 January, every mobile phone must have a GPS location. Namely, if a woman is under distress, her location can be immediately identified. దేశవ్యాప్తంగా కార్మికులందరికీ ఒకే రకమైన కనీస వేతనాన్ని అమలు చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పునరుద్ఘాటించారు. అఖిల భారత పోస్టల్ ఉద్యోగుల సమైక్య హైదరాబాద్లో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కార్మికుల ప్రయోజనం కోసం కనీస వేతనం మొత్తాన్ని పెంచి అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేసేలా త్వరలో చట్ట సవరణ చేయనున్నట్లు తెలిపారు. డిజిటల్ ఇండియాలో భాగంగా పోస్టల్ సేవల్ని ఆన్లైన్తో అనుసంధానిస్తామని చెప్పారు. एक राज्य में एक मिनिमम वेज है, लेकिन केंद्र सरकार की ओर से कोई इसको लागू नहीं कर सकता. राज्य सरकारी वो निर्णय कर सकती है. लेकिन अभी लोग हम सोच रहे हैं, विचार किए, बहुत आगे बढ़े. हमारे ट्रेड संगठनों ने हमें विश्वास किया और आगे आने वाले दिनों में सारे राज्यों से भी बातचीत हो गया और जल्दी से जल्दी एक यूनिवर्सल मिनिमम वेज देश में सारा लागू होगा. భాజపా నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేది పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. దేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారి అయిన బేది ఢిల్లీ ఎన్నికల సమయంలో భాజపాలో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగినప్పటికీ ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇటీవల పుదుచ్చేరి ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. తనను లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కిరణ్ బేది ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు. భారత్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బంగాల్ ప్రజల్ని వణికించిన రోను తుపాను బంగ్లాదేశ్లో బీభత్సం సృష్టిస్తోంది. బంగ్లాదేశ్ దక్షిణ ప్రాంతంపై తుపాను తన ప్రతాపం చూపగా రోను ధాటికి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ముందు జాగ్రత్తగా 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంటకు 88 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు వందల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలగా 85,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో శాంతికి విఘాతం కలిగిస్తూ ఉగ్రవాద దాడులకు తెగబడుతున్న తాలిబాన్ అధినేత ముల్లా అఖ్తర్ మన్సూర్ను అమెరికా మట్టుబెట్టింది. డ్రోన్ దాడుల్లో మన్సూర్ మృతి చెందినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో వాహనంపై వెళ్తున్న మన్సూర్ సహా మరో తీవ్రవాదిని అమెరికా ప్రత్యేక దళాలు మట్టుబెట్టినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ సైతం నిర్ధారించింది. ఆఫ్ఘన్లో ఇటీవల జరిగిన పలు బాంబు దాడులకు మన్సూరే వ్యూహకర్తగా వ్యవహరించాడు. ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి, శాంతి స్థాపనకు తొలి నుంచి విఘాతం కలిగిస్తున్న మన్సూర్ను హతమార్చడం ద్వారా పాకిస్తాన్లో తాలిబాన్ నాయకత్వాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ స్పష్టం చేశారు. మహానాడుకు సన్నాహకంగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా మినీ మహానాడులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేద్దామని నేతలు, నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖలో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్న మంత్రి గంట ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి వైకాపా అధ్యక్షుడు జగన్ అడ్డుపడుతున్నారని, పద్ధతి మారకుంటే భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా రాదని విమర్శించారు. విభజన హామీలను కేంద్రం అమలు చేయాలని మరో మంత్రి అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. భాజపాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన మినీ మహానాడులో పలువురు మంత్రులు తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించి ఎన్టీఆర్ పేరు పెట్టాలని హిందూపురం మినీ మహానాడు తీర్మానించింది. ఏమైనా కేంద్రం, రాష్ట్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమన్వయంతో ముందుకెళ్లాలి. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టారో అవన్నీ అమలు చేసేటువంటి విధంగా కేంద్రం మీద ఎప్పుడూ నిరంతరం ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి. పాలమూరు జిల్లాలో వలసలు నియంత్రిస్తానని చెప్పిన తెరాస అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆ హామీని మర్చిపోయారని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా రామచంద్రాపురం, మహబూబ్ నగర్లో జరిగిన మినీ మహానాడులో పార్టీ నేతలతో కలిసి పాల్గొన్న ఆయన తెరాస నేతలకు దోచిపెట్టేందుకే ప్రభుత్వ పథకాలు ఉపయోగపడుతున్నాయని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు అడ్డం పడుతున్నట్లు తెరాస నేతలు చేస్తున్న ఆరోపణల్ని రేవంత్ ఖండించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వరకు పాదయాత్ర నిర్వహిస్తానని చెప్పారు. ఎక్కడ మా నాయకుడు అడ్డం పడ్డాడో చెప్పు, మేమొచ్చి కట్టబట్టుకొని నిలబడతాం. అక్కడ నువ్వు రా, కల్వకుర్తి కడతావా, భీమా కడతావా, నెట్టంపాడు కడతావా, కోల్సాగర్ కడతావా, పాలమూరు కడతావా, మేం పహారాలు కాస్తాం. మా కార్యకర్తలు కట్టెలు పట్టుకొని నిలబడతాం. అవసరం వస్తే ఎవరు వచ్చినా వాళ్ళ మీద తిరగబడతాం. అంతే తప్ప మా నాయకుని చూపించి, మా పార్టీని చూపించి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టకు. ప్రకాశం జిల్లా మినీ మహానాడులో కరణం బలరాం, గొట్టిపాటి రవి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా విభేదాలుంటే తన దృష్టికి తీసుకురావాల్సింది పోయి ఉద్రిక్తతలు రెచ్చగొట్టుకోవడం సరికాదని స్పష్టం చేశారు. గ్రూపుల సంస్కృతికి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వ్యతిరేకమని తేల్చి చెప్పిన చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తానని విజయవాడ నివాసంలో తనను కలిసిన పార్టీ నేతలతో అన్నారు. ప్రకాశం జిల్లా మినీ మహానాడు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కావడానికి వీల్లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. విజయవాడ నడిబొడ్డులో ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలిచే నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేపట్టనుంది. నగర సుందరీకరణలో భాగంగా ఇప్పుడున్న స్వరాజ్య మైదానంలో విజయవాడ సిటీ స్క్వేర్ నిర్మించనుంది. ఇందుకు సంబంధించి చైనాకు చెందిన జీఐసీసీ సంస్థ రూపొందించిన నమూనాను విజయవాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధృవీకరించారు. విజయవాడ స్క్వేర్లో షాపింగ్ కాంప్లెక్స్లు, పార్కింగ్ స్థలాలు ఉంటాయి. ఈ నిర్మాణం వల్ల విజయవాడ స్వరాజ్య మైదానంలో సమావేశాలు, ఎగ్జిబిషన్లు నిర్వహించుకోవడానికి గతంలో కంటే 2.5 రెట్లు ఎక్కువ స్థలం అందుబాటులోకి రానుంది. స్వరాజ్ మైదానంలో ఉన్న రైతు బజార్ను తరలించి అలంకార్ థియేటర్ సమీపాన 4 కోట్ల వ్యయంతో నూతన మోడల్ రైతు బజార్ ఏర్పాటు చేస్తారు. ఇందులో 350 స్టాళ్లను అత్యంత అధునాతన రీతిలో తీర్చిదిద్దుతారు. తెలంగాణకు మంజూరు కానున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంను వరంగల్ జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఐఐఎం ఏర్పాటుపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమవుతున్నట్లు వరంగల్లో చెప్పిన ఆయన ఈ విద్యా సంవత్సరం నుంచే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, వ్యవసాయ, వెటర్నరీ కళాశాలలు వరంగల్లో ప్రారంభం కానున్నాయని ప్రకటించారు. 5,000 కోట్ల రూపాయలతో 250 గురుకులాల ఏర్పాటుకు శాశ్వత ప్రాతిపదికన భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించిన కడియం వచ్చే 3 ఏళ్లలో సౌకర్యాల కల్పన పూర్తవుతుందన్నారు.
ఐఐటీలు ఇతర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఐఐటీ గువాహటి పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,58,000 మంది దరఖాస్తు చేసుకోగా 21,305 మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఫోటో ఉన్న గుర్తింపు కార్డు తెచ్చుకుంటేనే లోనికి అనుమతించడం సహా బయోమెట్రిక్ పరికరాలతో విద్యార్థుల ఫోటో, వేలిముద్రలు సేకరించారు. బారు చేతుల చొక్కా, బంగారు ఆభరణాలు ధరించి రావద్దన్న నిబంధనలతో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అప్పటికప్పుడు బారు చేతుల చొక్కాలు చించివేయడం సహా ఆభరణాలు తీసివేసి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ సంస్థ పరీక్ష వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. సంతోష్ నగర్కు చెందిన ఏపీజే అబ్దుల్ కలాం సంక్షేమ సంఘం ఆల్ ఇండియా బ్రైట్ స్టూడెంట్ అవార్డు పేరిట 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి ₹250 వసూలు చేసిన సంస్థ పరీక్ష నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉదయం 11 గంటలకు మెహదీపట్నంలోని ప్రైవేట్ పాఠశాలలో పరీక్ష జరగాల్సి ఉండగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. అయితే ఆఖరి నిమిషం వరకు ప్రశ్నపత్రాలు రాకపోవడంతో ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకుని పరీక్ష రద్దయినట్లు ప్రకటించగా విద్యార్థులు నిరాశగా వెనుతిరిగారు. కన్నబిడ్డల్ని కాలువలో పడేసి తండ్రి కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎడపల్లి మండలం జానకంపేటలో ఓ తండ్రి తన 3 పిల్లల్ని నిజాంసాగర్ కాలువలో పడేయగా 8 ఏళ్ల కూతురు మోక్షశ్రీ, 6 ఏళ్ల కుమారుడు కార్తీక్ ప్రాణాలు కోల్పోయారు. 2 ఏళ్ల కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పిల్లల్ని చంపిన తర్వాత తండ్రి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భార్యపై అనుమానం సహా ఆమెతో తరచూ గొడవల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఓ యువకుడు సింహాల ఎన్క్లోజర్లోకి దిగి కొద్దిసేపు కలకలం సృష్టించాడు. నగరంలో మెట్రో రైలు నిర్మాణ పనులు చేస్తున్న రాజస్థాన్కు చెందిన 35 ఏళ్ల ముఖేష్ మిత్రులతో కలిసి జంతు ప్రదర్శనశాలకు వచ్చాడు. ఈ క్రమంలో మద్యం సేవించిన అతడు సిబ్బంది హెచ్చరించినప్పటికీ లెక్క చేయకుండా ఎన్క్లోజర్లోకి దూకాడు. అదృష్టవశాత్తు సింహాల పంజా నుంచి తప్పించుకున్నాడు. వెంటనే స్పందించిన సిబ్బంది అతన్ని రక్షించి పోలీసులకు అప్పగించారు. ఓర్పు, సహనమే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామానికి వచ్చిన ఆయనకు స్థానికులు, బంధువులు ఘనస్వాగతం పలికారు. 2014లో పెదనందిపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత తొలిసారి స్థానిక విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరాలను ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబుతో కలిసి పరిశీలించారు. పట్టణాలు, నగరాల్లో కంటే గ్రామాల్లో యువత ఎక్కువ చురుగ్గా ఉంటుందన్న జస్టిస్ నాగేశ్వరరావు తమ భవితను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచించారు. జీవితంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది ఓర్పు, సహనం. నేను మనిషిని, నాకు కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని ఒక లిమిట్ లో పెట్టుకొని ఎవరన్నా తప్పు చేసినా కూడా క్షమించే గుణం గనక పెంచుకోగలిగితే అది మనకి మంచిది, మనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. నాకు తెలిసి ఒక్క శత్రువు లేడు నాకు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవటం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేది గ్రామం పట్ల వారుకున్నటువంటి ప్రేమ, ఈ గ్రామ అభివృద్ధి పట్ల వారుకున్నటువంటి అంకిత భావం అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇవాళ వారు గ్రామానికి పరిమితం గారు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజలకు న్యాయం తీర్చేటువంటి న్యాయమూర్తి, న్యాయదేవత యొక్క దూత.
మణిపూర్లో ఉగ్రవాదులు మరోసారి పేటరేగిపోయారు. భారత్ మయన్మార్ సరిహద్దు సమీపంలోని చందేల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో 6 సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 29 అసోం రైఫిల్స్కు చెందిన జేసీఓ సహా మరో 5 జవాన్లు మరణించినట్టు సైన్యం ప్రకటించింది. మధ్యాహ్నం జౌపి హంక్షి ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ వాహన శ్రేణిపై ఒక్కసారిగా దాడి జరిగిందని వివరించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద బృందాల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపింది. గత ఏడాది ఇదే జిల్లాలో ఎన్ఎస్సీఎన్కే ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది సైనికులు మరణించారు. 1.5 దశాబ్దం తర్వాత అధికార మార్పిడి జరిగిన అసోంలో మంగళవారం భాజపా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ దిశలో భాజపా శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్వానంద్ సోనోవాల్ మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ నేతలతో గవర్నర్ పీబీ ఆచార్యను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని ఎన్డీఏ పక్ష నేతలు కోరగా గవర్నర్ సానుకూలంగా స్పందించారు. మంగళవారం గౌహటిలో అట్టహాసంగా జరగనున్న సర్వానంద ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని సమాచారం. ఇప్పటి వరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్న సర్వానంద సోనోవాల్ ఆ పదవికి రాజీనామా చేయగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. క్రీడా శాఖ బాధ్యతలను పర్యవేక్షించాలని ప్రధాని కార్యాలయ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్కు సూచించారు. కాంగ్రెస్ తిరుగుబాటు శాసనసభ్యులకు డబ్బు ఎరచూపి వారి మద్దతు కూడగట్టేందుకు యత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్కు సీబీఐ రెండోసారి సమన్లు జారీ చేసింది. శూల శోధన ద్వారా లభించిన దృశ్యాల ఆధారంగా నమోదు చేసిన కేసు విచారణ కోసం మంగళవారం ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఉత్తరాఖండ్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యుల్లో కొందరిని తిరిగి తన వైపు తిప్పుకునేందుకు డబ్బు ఇవ్వచూపారని రావత్ ఆరోపణలు ఎదుర్కొంటుండగా ఈ బేరసారాలకు సంబంధించిందని చెబుతున్న ఓసీడీ అప్పట్లో ప్రత్యక్షమైంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని రావత్కు సమన్లు ఇచ్చింది. అనారోగ్య కారణాలతో విచారణకు వెళ్లని రావత్ సీబీఐ దర్యాప్తు నిలిపివేతకు విఫలయత్నాలు చేశారు. ఫలితంగా మంగళవారం విచారణకు రావాలని ఆయనకు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మే 26 నాటికి 2 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 10కి 7 మార్కులు ఇస్తున్నట్లు భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య అసోచాం ప్రకటించింది. రైల్వే రహదారుల రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు ఇంకా ఫలితాలు ఇవ్వాల్సి ఉన్నందున ఎన్డీఏ సర్కారు పని ఇంకా కొనసాగుతూ ఉందని మాత్రమే అనగలమని వ్యాఖ్యానించింది. రహదారులు, రైల్వే, ఇంధన రంగాల్లో తీసుకున్న సాహసోపేత చర్యలతో దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరపడిందన్న అసోచాం వ్యవసాయ రంగ సమస్యలను తీర్చి గ్రామీణ ప్రజలకు చేయూతనందించడంలో దూకుడుగా వ్యవహరించాలని సూచించింది. జీఎస్టీ బిల్లును సత్వరం ఆమోదింపు చేసుకోవడం సహా పన్ను వివాదాల పరిష్కారం, పెనుభారంగా మారిన మొండి బకాయిల సమస్య నుంచి బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కించేందుకు మోదీ ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉందని అసోచాం అభిప్రాయపడింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. అడవులు, జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టాలని ప్రధాని పిలుపు. వర్షాకాలంలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టాలని మన్ కీ బాత్ ద్వారా సూచన. భూగర్భ జలాల పెంపు, నీటి సద్వినియోగంపై తెలుగు రాష్ట్రాల కృషికి అభినందన. నీరు ప్రగతి, మిషన్ భగీరథ పథకాలపై ప్రశంసలు కురిపించిన మోదీ. చార్ధామ్ యాత్రలో మరోసారి తెలుగువారికి కష్టాలు. గుర్రాలు వినియోగించుకోవాలంటూ యజమానులు భౌతిక దాడులకు దిగుతున్నారని ఆవేదన. మహానాడుకు సన్నాహకంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం మినీ సదస్సులు. భాజపాతో సయోధ్యగా ఉంటూనే ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్న మంత్రులు. బంగ్లాదేశ్లో బీభత్సం సృష్టిస్తోన్న రోను తుపాను. 24 మంది మృతి, మరో 100 మందికి గాయాలు. నిరాశ్రయులుగా మారిన వేలాది ప్రజలు. 2 రోజుల ఇరాన్ పర్యటనలో ప్రధాని మోదీ. వాణిజ్య బంధం బలోపేతమే లక్ష్యంగా చర్చలు. చాబహార్ పోర్ట్ నిర్మాణంపై ఒప్పందం కుదిరే అవకాశం. బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్, కార్యదర్శిగా అజయ్ సిర్కే. క్రికెట్లో అవినీతిని అంతమొందించడమే లక్ష్యమన్న బోర్డు నూతన సారథి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.